ఎప్పుడైతే ఒక్క కన్న తండ్రి వేడికి చేరవచ్చునో ఆ దమయంతి దేవిని కళ్ళ చూసిండు బిడ్డరావే బిడ్డో బిడ్డరో దమయంతి నిన్ను గిరేసి అటువంటి 7-14 మంది దేశాలను నీ దగ్గర పెట్టిన ఏం పని కలిగి బిడ్డ నా బేటీ కత్తివి వచ్చినట్టి పనులు బిడ్డ నాతోటి చెప్పవా అయ్యో నా మనసు లోపల ఉన్న మాట ఒక్కసారి చెబుతున్న వినవయ్యా ఏ కన్న బిడ్డైనా గాని కన్న తండ్రి తోడి గాని కన్న తల్లి తోడి గాని నాకు పెళ్లి చేయని ఒక్క బిడ్డ ఏ బిడ్డ కూడా నమోదంటారేమో అప్పుడు కన్న బిడ్డ కళ్ళ చూసి నానా పడవటి బాజు బాజ భయంత్రుడు ఎగుతున్నాయి ఏంటిది అన్నది బిడ్డ కోవటి ఈ రోజు బిడ్డది పెళ్లి అవుతున్నది అక్కడ మరి గీ బాధకి ఏమో పెళ్లి ఏదో అవుతున్నది ఈ పెద్ద బాజారుక బ్రాహ్మణి ఎంకంబొట్లు బిడ్డది పెళ్లి అవుతాంది పెళ్ళా మరి పెళ్లి అంటే ఒక్క మాట నాయన ఏమిటది ఇక నువ్వు కన్న బిడ్డనయ్యా మరి కోమటి వారి ఇంటి లోపల అందమైన ఆ బాల పెరిగి పెద్దగైంది ఆ బాలకు పెళ్లి జరిగింది మరి ఈ వాడకు కూడా పెళ్లి చేసుకుంటున్నారు నీకు తెలియదని బాబు అయితే నా తోడి పిల్లగండ్లకు పెళ్లిలు పేరంటారు అచ్చట్లు ముచ్చట్లు అన్ని తిరుగుతున్నాయి రాసే పోరులు చూస్తున్నా పోసేటువంటి ఒక్కనాయినటువంటి వాళ్ళు నింపేడి చూస్తున్నా చేసే పెళ్లిలు చేస్తున్నారు నాకెప్పుడు పెళ్లి చేస్తామనే వారి కళ్ళ కన్న తండ్రి కళ్ళ చూసి బిడ్డానికి పెళ్లి మీద ఎప్పుడు ప్రేమ పుట్టిందో ఈ కార్తీక మాసం లోపల నీకు కీర్తన కళ్యాణం చేస్తానమ్మా అన్నాడు బిడ్డ ఇప్పుడే ఎల్ల దేశాలు కొన్న రాజ్యాలు 4 దిక్కులు అఖండ భూములకు పత్రికలు వంచి రాజకుమారుల చిత్రపటాలు తీసుకొని వస్తా నీ ముందు పెడతా ఎవరైతే నీకు నచ్చుతారో నచ్చిన పిల్లగాన్ని నోటితోని చెప్పడానికి సిగ్గని పిచ్చకు వాడుతోని సైగ చెయ్యి చింత చెట్టుకు దీటీలు కట్టరా చింత చెట్టుకు దీటీలు కట్టరా చూడు మెచ్చే పెళ్లి నీకు చేసరా చింత చెట్టుకు దీటీలు కట్టరా తప్పనిసరిగా రాగి చెట్టుకు దీడీలు కట్టి రాజులు మెచ్చే పెళ్లి చేస్తా భయపడకు ఇప్పుడే చిత్రపటాలు తెప్పిస్తా ఆ పటములు నీకెవరు నచ్చుతారో వాళ్ళని పెళ్లి చేసుకో నేను ఒక్క మాట చెప్పుతున్నా వద్దు వద్దు కన్న తండ్రి ఓ నాయనా
వరం పెట్టాలి నాన్న. ఊరూరికి ఉత్తరాలు రాయాలి, పల్లె పల్లెకు పత్రాలు రాయాలి. అందులోపల పత్రాలు అంటే ఒక్కొక్క పత్రం దేవలోకానికి పోవాలి, భూలోక నగరానికి పోవాలి. అందరికి అందిన తర్వాత వాళ్ళందరూ వచ్చి సభ లోపల కూర్చున్నాడు నాయన. నేను ఒక దారు లేని మల్లె పూల దండను నేను అల్లుకొని ఎవరి మెడ లోపలైతే ఈ మాలను వేస్తానో అతన్నే నేను తప్పకుండా కళ్యాణం నేను ఆడతాగాని. శబాసు బిడ్డ, ఎప్పుడైతే ఎవరైతే నీకు నచ్చుతారో నచ్చిన వారి మెడ లోపల పుష్పహార వేస్తే అతన్ని తీసుకొచ్చి కళ్యాణం అయినానన్నావు. శబ్బాసు బిడ్డ నీ మాట మెచ్చిందన్నాడు. వేదాల వెంకయ్య శాస్త్రిని పిలిపించి అగో స్వయం వరానికి ముహూర్తం నిర్ణయించి మరి తూర్పు ఒక్కటి, ఉత్తరం ఒక్కటి, పడమడ ఒక్కటి, దక్షిణం ఒక్కటి, 66 రాజ్యాలకు 76 దేశాలకు పల్లెలకు పత్రికలు వంచిండు. దేవలోకం అటువంటి దేవేంద్రుడికి పర్వాలు పంపుతే వంగ వంగ కళింగ కాంబోజ నేపాల భూపాల ద్రావిడ మాలవ మరాఠ కొంకర కేరళ సౌరాష్ట్ర దర్భ విదర్భ దేశాలకు నాయన ఎక్కడెక్కడి వాళ్ళు చేరవస్తున్నారు. రాజులంతా సభ లోపల ఓ బంధు కూసున్నారు. దమయంతిని పెండాట సూత్తామని మునులు మునీశ్వరుల కాన్నుంచి వాళ్ళు కూడా వచ్చి ఓ బంధుకు కూసున్నారు. కవులు, గాయకులు, పండితులు, పామరులు కూర్చున్నారు. దేవలోకం నుంచి సురతి 33 కోట్ల దేవతలు వచ్చి దేవసభ లోపల కూర్చొని ఉన్నారయ్యా. ఓ రామ రామ, ఇంతమంది సభ లోపల కూసుండంగాకు ఎవరత్తున్నారు? నిషీధ నగర వేలవాడు చక్రవర్తి 6 గుర్రాల రథం కట్టుకొని ఇంద్రుడా, చంద్రుడా, దేవేంద్రుడా, మన్మధుడా అన్నట్టు ఆ రథం లోపల కూసుండి ఎట్లత్తున్నాడు. 6 గుర్రాల అగ్గి రథము, అయ్యో 6 గుర్రాల అగ్గి రథము నాయన్నల్లారా, అగ్గిరథం బయలుదేరదా. శరవేగం వచ్చినట్టుగా ఇక్కడికి దగ్గర 26 ఏవడ విదర్భ దేశం ఏరుకున్నాడు రాజాదిరాజు చక్రవర్తి. రథమునక్కడాపి రథము దగ్గర సారథిని ఉండువని మరి అటువంటి వజ్రాల ఆయుధం చేత పట్టుకొని అటువంటి సభకు ఇప్పుడు వస్తున్నాడు. సురతి 33 కోట్ల దేవతలు చూసి రాజాక రాజులు చూసి అబ్బా ఎంతటి అందగాడు, ఇంద్రుడా, చంద్రుడా, దేవేంద్రుడా, మన్మధుడా అంటున్నాడు. మానవుడే అటువంటి ఇంత అందంగా ఉన్నాడు. అటువంటి ఆ బ్రహ్మదేవుడు ఎంత మంచిగా పుట్టించిండు. మగవారు చూసిన మోహించవచ్చును, సురతులు వలసుటిక స్వచ్ఛం లేదా అని దేవతలంతా అబ్బాని నిబ్బరపోతుంటే ఇంద్రుడు కన్న చూసిండు. చూసినవా, నాకన్నా అందగాడు ఈ చక్రవర్తి. ఏట కూర పక్క పంటుండగా తోటకూర తినమంటే ఎవడన్నా తింటాడా? ఆ ఒక గంట మంచి అందగా నిడిచిపెట్టి నన్ను ఎట్లా పొందుకోరుతుంది? తప్పకుండా వారి లోపలున్న 32 కళల్లోకెళ్ళి 16 కళలు నా ముఖం లోపల విడిచుకొని వారి తీరు వేషం కట్టుకొని సభ లోపల కూసుంటా. అప్పుడు తబ్బిబ్బయి మరి అటువంటి ఒక్క ఇతనే చక్రవర్తి కావచ్చు అనుకోని దమయంతి నా మెడ లోపల పూలమారెత్తది. ఆగో దమయంతిని నేను కళ్యాణం ఆడతానని మనసు లోపల పెట్టుకొని వానికి అటువంటి ఇంద్రజాల, మహేంద్రజాల, గజకర్ణ, గోకర్ణ, టక్కుటమారి విద్యల గల్లోడు. దేవేంద్రుడు అంటే సామాన్యుడు కాదు. ఇంద్రజాల విద్య లోపల ఆరితేరిన గనుడు. తిరిగడు ఆపాకు చేత బట్టి మంత్రకల్ల మంత్రమో ఇష్టమైన మంత్రం ఊరుగా చౌర మోసను
బండారు పదవు తప్పలేదు నూటికి మాత్రం నువ్వు తప్పకుండా కచ్చపల్ల బండారు కైమంచి పిరికడు ఆపాకు చేత బట్టి ఎప్పుడైతే చక్రవర్తి వీర బండారు వచ్చిందో ఆ చక్రవర్తి ముఖంలోకెళ్ళి 32 కళల్లోకెళ్ళి 16 కళలు వచ్చి ఇంద్రుని లోపల ఇవిడిపోతున్నాయి ఓ రామ రామ దేవతులల్ల చక్రవర్తి కూసున్నట్టే కనిపిస్తాడు ఇంద్రుడు చక్రవర్తి వేషం కట్టుకున్నాడు మరి రాజులల్ల రాజకుమారులల్ల చూస్తే చక్రవర్తి కనిపిస్తున్నాడు ఈ సంగతి ఇట్లా కళ్ళకు కనికట్టు కట్టిండు మరి కన్న తండ్రి ఏమనుకున్నాడు బిడ్డ బయటికి వచ్చి అమ్మా 6 కోట్ల 30 కోట్ల 70 కోట్ల దేవతలు వంగలింగారు ఆచారవంతులు మరి ఎటువంటి ఒక్క సురతి 33 కోట్ల దేవతలు వచ్చి రాజులు రాజకుమారులు యతీశ్వరులు కవులు గాయకులు పండితులు పామరులు అతి సభ లోపల కూర్చున్నారు ఇక నువ్వు పూలదండ పట్టుకొని వచ్చి ఒకసారి సభను తిలకించి నచ్చిన వరుడెవరున్నారో అతని మెడ లోపల పూలహారం వేయవమ్మా నా కన్న బిడ్డ తండ్రి మాట శివనందు పెట్టింది నువ్వు చెప్పిన ప్రకారం ఈ మాల పట్టుకొని నానా నేను ఎవరి మెడ లోపలైతే పూలమాల చేస్తాను అతనిని ఇచ్చి నాకు కళ్యాణం చేస్తానని చెప్పినావు కాబట్టి 7 అంతరాల మాల మీద ఉన్నది ఆ బాల దమయంతి దేవి ఒక్కసారి నేను చక్రవర్తులను చూస్తా దేవాన దేవతలను చూస్తాను అని తల వంచి చూస్తున్నది రాయ్యా కిందికి చూసే వరకల్లా ముదుగారు చక్రవర్తులల్లా చూసే వరకల్లా నా వలపులకు రాని వచ్చింది అనుకున్నది అక్కడనే కూర్చోడు ఉన్నాను అనుకున్నది తర్వాత దేవాన దేవతులల్లా చూసే వరకల్లా అందులోపల కూడా చక్రవర్తి కూర్చున్నాడే అమ్మా మరి నీ పూలమాల ఎవరి మెడ లోపల వేస్తున్నో భగవంతా నేనేమి చేతునాని ఎక్కడల్లా ఉన్నవయ్యా ఓ గరళ కంఠుడా గౌరీ మనోహరుడా నీలకంఠుడా నిత్యాదినందుడా ఎందరెందరో మహిమలు దొరుకుతాయి అంటారు స్వామి వేముల వాడ లోపల ఉన్న రాజరాజేశ్వర నీ మహిమ ఎవరికి దొరకదంటారయ్యా నా మెడ లోపల తాలి కట్టే భర్తను నువ్వే నాకు చూపించాలని 10 ఏళ్ల పబ్బది పట్టుకోని ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర అయ్యో హర హర శంకర శివ శివ శంకర కైలాసపతి ఓ దేవా జంగమ వేషము వేసి గంగను జడలో దాసి గంగను దోచిన గంగమ దేవరా చీకటి వెన్నెలలోన ఉసిన పూలముగామా చీకటి వాపి వెలుగులు చూపిన చేతుల శూలము బట్టి విడలో నాకులు జుట్టి భక్తుల బ్రోచే పూల శంకర మార్కండేయుని గని శివ లింగములో ఉదయించి కారుని దృష్టి మారుని బ్రోచిన ఎక్కడున్నవయ్యా గరడ గంటుడా నన్ను కాపాడే బాధ్యత నీదాని 10 ఏళ్ల పబ్బది పట్టుకున్నది 5 ఏళ్ల ఆరతి పట్టుకొని లోకాల శంకరుని వేడుకుంటున్నాయమ్మా లోకాల శంకరుణ్ణి ఎప్పుడైతే ఆవ 10 ఏళ్ల పబ్బది పడుతున్నది 5 ఏళ్ల ఆరతి పడుతున్నది ఒక్కరి కాక ఇద్దరు కనబడుతున్నారని ఎవరి పేరు లోపల నేను వెయ్యాలి పూలదండ అని శంకరుణ్ణి వేడుకుంటున్నది వేడుకున్న వారకల్లా లోకాల శంకరుడు గాలి లోపల శబ్దం గమనించి సత్తరపడి బిత్తరపోతున్నది గటువంటి ఆడవిల్ల దమయంతి దేవి
ఇప్పుడే దానికి ఒక్క ఉపాయం చెప్పుతానని లోకాల శంకరుడు తారక మంత్రం తల కింద చదువుకొని తల వీరహస్తం మోపుకొని ఒక దాశిదాని వేషం కట్టుకొని దమయంతి దగ్గర పుట్టిండు శంకరుడు. అమ్మా ఈ రాజులల్ల చక్రవర్తి ఉన్నాడు, దేవతల చక్రవర్తి ఉన్నాడు. ఈ ఇద్దరి మెడ లోపల ఎవరు అసలైన వాడు, ఎవడు నకిలి, మరి కేటెవడు డూప్లికేటెవడు, ఎవరి మెడ లోపల పూలహారం వేయన్నని నీకు సందేహం కలిగింది కదా. నీ సందేహాన్ని నేను నిరూపణ చేస్తానమ్మా. ఇగో దేవతలు అయినట్టయితే వాళ్ళ కాళ్ళు కింద ఉండయి, మరి వాళ్ళు కంటి రెప్పలు కొట్టరు. మరి మానవుడైతే వారి కాళ్ళు భూమి మీద ఉంటాయి. కళ్ళల్లో కళ్ళు పెట్టి తదేకంగా చూసినట్టయితే వాళ్ళు కళ్ళు తప్పకుండా రెప్పలు కొడతారు. ఆయన మనిషి కాళ్ళు నేల మీద ఆలకుంటా కంటి రెప్పలు కొట్టకుంటే ఎవరు ఉంటారో గతనే అటువంటి ఒక్క ఆయన చక్రవర్తి మన దేవేంద్రుడు అనుకో. ఈ కాళ్ళు భూమి మీద పెట్టినోడేమో చక్రవర్తి అనుకో అని ఎప్పుడైతే ఒక్క నాయన దమయంతి దేవికి దాసిదాని వేషము లోపల లోకాల శంకరుడు ఎప్పుడు చెప్పి మతాన మాయమై మల్ల సభ లోపల కూర్చున్నాడు. అప్పుడు దమయంతి దేవి కళ్ళ చూసి మరి రాజులల్లో ఉన్నాడు రాజాతి రాజు చూడ చక్కని వాడు చుక్కల నిలరేడు, నాకు నచ్చినోడు నేను మెచ్చినోడు ఎడనున్నాడో ఎక్కడున్నాడో నా చూడ చక్కని చుక్కల రేడు ఈడు తోడు కలిసిన వాడు ఎడనున్నాడో ఎక్కడున్నాడో నా చూడ చక్కని చుక్కల రేడు ఎడనున్నాడో ఎక్కడున్నాడో. గాలిమపుల్లో నీలిమపుల్లో గాలిమపుల్లో గాలుల్లారా నీలిమపుల్లో నీడల్లారా మాయల్లారా మబ్బుల్లారా ఎడనున్నాడో ఎడనున్నాడో ఎక్కడున్నాడో నా చూడ చక్కని చుక్కల రేడు ఈడు తోడు కలిసిన వాడు ఎడనున్నాడో ఎక్కడున్నాడో ఎక్కడున్నాడో అనుకుంటా దమయంతి దేవి రాయిన్నా. రాజులలో ఉన్న చక్రవర్తిని చూసుకుంటా పోతాంటే దేవా ఇంద్రుడిని దాటేసి పోతాంటే కాలడ్డం పెట్టిండు. ఆ కాలు వీరికెళ్ళి దమయంతి దేవి ఇంద్రుణ్ణి దాటి ఆ చక్రవర్తి వేటికి చేరవచ్చి చక్రవర్తి మెడలోపల పూల దండ ఎత్తున్నది. ఓ రామ రామ సరే సరాయి సభికులంతా మెచ్చిన ఆయన సప్పట్లు కొట్టిండ్రు. అందుకే అంటారు అప్పటికైనా ఇప్పటికైనా గాని ఆడిదానికి పుణ్యం కొద్ది పురుషుడు, మగోనికి రాత కొద్ది రంభ, దానం కొద్ది పిల్లలు, అదృష్టం కొద్ది అన్నదమ్ములు. ఆడిని ఓకాడ ఉడుతుంది, మగోడు ఓకాడ ఉడతాడు. నడవనలు పెద్ద మనసులు వాళ్ళకు పెళ్లి చేస్తారు. 7 సముద్రాల అవతలు ఉండని ఆయనకి పెళ్లిగాను ప్రాప్తం ఉన్నట్టయితే అవి తప్పకుండా వాళ్ళకే జత కలుపుతాడు. స్వర్గముల పెళ్లి అయినాక భూలోకాల పెళ్లిలైతే అట. నాకు నచ్చిన వరుడు గీతడే అని చక్రవర్తి మెడలోపల పూల దండేశ వారకల్లా సభికులంతా మెచ్చి సప్పట్లు కొట్టంగా అగో అదే పచ్చని పందిరల కింద ఎత్తైన తోరణాల కింద మరి అటువంటి ఒక్క నాయన్న సాకలి రాజన్నను పిలిచి కొడక ముచ్చాల పోలువై వనవారకల్లా మరి ఏలుకు బంగారు బటుకు పెట్టుకున్నాడు. అగో ముచ్చాల పోలు వస్తున్నాడు సాకలి రాజన్న. ఎందుకంటే నాయన వెనకడ సాకలోళ్ళు పాట పాడుకుంటా ఏలుకు బంగారు ఉంగురం పెట్టుకొని పోలు పోతురట. మరి ఎందుకు అంటే ఉంగురం లేని పోలు పోయపోదు. బంగారు ఉంగురం లేకపోతే వాళ్ళన్న చెవు కమ్మ గాని ముక్కు పుల్ల గాని ఇచ్చినట్టయితే 2 ఏళ్ల సందులో ఇరికించుకొని సాకలైన పోలు పోసేది. బంగారు ఉంగురం లేని పోలు పోయకపోవు. ఎందుకంటే ఉంగురం లేకుండా పోలు పోతే రక్తంతో పోలు పోసినట్ట. ఆఖరికి మన ఇంట్లో ఏమన్నా పూజ చేసినా వ్రతం చేసినా దేవునికి దీపారాధన చేసినా మన ఏలుకు ఖచ్చితంగా ఉంగురం ఉండాలి. అట్లా కాకుండా ఆఖరికి కర్మం తక్కువై మన ఇంట్లో ఎవరన్నా చచ్చిపోయినా గాని శాస్త్రం తెలిసిన అయ్యగారు అయితే వానికి ఉంగురం గతి ఉన్నదో లేదని రాంగ 2 దర్భలు పట్టుకొని వస్తాడు. ఆ గడ్డి పోసలతోనే ఉంగురం చేసి అయ్యగారు మన ఏలుకు పెట్టి బియ్యం తీసుకుంటాడు. అది మన హిందూ సాంప్రదాయం. ఆ ప్రకారంగా ఏలుకు బంగారు ఉంగురం పెట్టుకొని సాగలలో రాజన్న ఎండిన ముచ్చారు ఏనుగు తెచ్చిండు, పచ్చి ముచ్చారు పందువు తెచ్చి పందిట్ల కుప్పవయ్యంగా ఆ దేవాసభ మధ్యమున అందరు చూడంగా పచ్చని పందిల కింద ఎత్తైన తోరణాల కింద పోరెట్ల వస్తున్నాడు. మనేడు ముచ్చాల మరిగింత పోలు వయ్య మరిగింత పోలు
పుట్టి హరిగరిక పుట్టి వానారవయ్య హరిగరిక పుట్టి వానారవయ్యో అయ్యో రలేడు సుఖాలు రంభ తలవాలే వానారవయ్య రంభ తలవాలో వానారవయ్య అయ్యో పొడిచేడు సుఖాలు పోలు ముందాలో వానారవయ్య పోలు ముందాలే వానారవయ్య అయ్యో పోషమ్మ తలవాలు పొట్టి బంద్రాలే వానారవయ్య పొట్టి బంద్రాలో వానారవయ్యో అయ్యో పోలు ఈదాడ గజ్జల్ల కాని వానారవయ్య బోయల్ల కాని వానారవయ్యో అయ్యో పోలు ఈదాడ గజ్జల్ల కాని వానారవయ్య బోయల్ల కాని వానారవయ్యో పోలు పోసినావు బిడ్డ అయ్యా పోషినయ్యా అగో పాట పాడుకుంటా పోలు పోసిండు మంగళ వాయిద్యాలు మిన్నంటి భోగంగా నడవేరి సప్పులు రాజ్యాలు వెల్లడియంగ దేవ బొమ్మల మోతలు దేశాలు వెల్లడియంగ ఊర బొమ్మల మోతలు ఊళ్ళు వెల్లడియంగరే పచ్చని పందిర కింద ఎత్తైన తోరణాల కింద ముత్యాల పోరు వచ్చిండు సాకలి రాజన్న పోరు మీద గజ్జల్ల కారి పెట్టంగా మరి ఎటువంటి ఒక్క కుడి పక్కకేమో ఆడివిల్ల కూర్చొని ఉన్నది బంగారు మేని ఛాయ కుడి పక్కకు అటువంటి పిల్లగాడు కూర్చొని ఉన్నాడు మరి ఎడమ పక్కకేమో అటువంటి ఒక్క బంగారు మేని ఛాయ భారతం ఏంటి కూర్చున్నది కుడి పక్కకు పిల్లగాడు కూర్చున్నాడు చక్రవర్తి మహారాజు అందరి సమక్షం లోపల అలాగ పెళ్లిలు ఎట్ట చేస్తున్నారు ఓ రామ రామ కళ్యాణమో దేవ కళ్యాణమో ఆరుకోట్ల కళ్యాణం కళ్యాణమో దేవ కళ్యాణమే ఆరుకోట్ల కళ్యాణము ఆరుకోట్ల కళ్యాణము అంగలింగాలకు శోభానము అయ్యో ఉత్తర భూపతి కళ్యాణమే పూర్వకరంభకు శోభానము మల్లు మేడాలమ్మ కళ్యాణము మైరాస కేతమ్మ శోభానము అల్లుడ మల్లయ్య కళ్యాణమే అడవిడ్డ కేతమ్మ శోభానము అయ్యో కట్టి కామరాజు కళ్యాణమే గుడు వీరయ్యకు శోభానము అయ్యా చక్రవర్తి పిల్ల తలపైన జీలకర్ర బెల్లం ఒత్తు కొడుక అయ్యా ఈ జీలకర్ర ఎందుకు వస్తుడు బెల్లం ఎందుకు వస్తుడు అయ్యా ఎందుకంటే నీళ్లున్న కాడ బురుగు ఉంటది ఇయ్యవన్న కాడ కయ్య ఉంటది సంసారం అన్న కాడ సమస్యలు వస్తాయి కాబట్టి సంసారం లోపల కష్టం ఉంటది సుఖం ఉంటది ఈ బెల్లంలో జీలకర్ర కలిపిన తీపున్నది ఇందు లోపల చేదున్నది అందు గురించి కనుక్కొని తిరుగు అనడానికి దాని అర్థం బిడ్డ ఆ పిల్ల తల మీద జీలకర్ర వస్తుంది నువ్వు కూడా వస్తమ్మా కళ్యాణమో దేవ కళ్యాణమే ఆరుపట్టయ్యరా కళ్యాణమో అరుడా మల్లయ్య కళ్యాణమే అడవిడ కేతమ్మ శోభానము ఎండియ గొర్రెకు కళ్యాణమే పైడియ దివ్వకు శోభానము తదేవ లగ్నము సుదినము తదేవా తారాబలము తదేవా చంద్రాబలము తదేవా దైవాబలము విఘ్నేశ్వరో విఘ్న విదూరో కరిష్యామి లక్ష్మీ సతేంద్రి సావాదన లక్ష్మీ సావాదన మాంగళ్యం ఉన్నాడా ఉన్నది ఏది లేకున్నా పెళ్ళాగలు కానీ మాంగళ్యం ఉండాలి తప్పనిసరిగా బిడ్డ ఏది ఇగో ఓ బాబా అవి పుస్తలేనట్రా పుస్తకమే అయ్యా బెజవాడ కనకదుర్గమ్మ మెడలు కూడా అంత పుస్తలు దూళ్ళ బిడ్డ అది బంగారం అంటావట్రా అయ్యా పైచలోకాలు వచ్చి దుర్మార్గుడా మరి పసుపు దారానికి పుస్తలు గుచ్చారే కాపొల్ల మూట మీనున్న దండల దొడ్డు పాడుపడ్డది బిడ్డ ఇది పసుపు తాడే అంటావా కాదే కరెంట్ సపోర్ట్ తీగే దుర్మార్గుడా పసుపు తాడైతే 3 ముళ్ళు వేస్తావు మరి ఇనుపతీగ తోటి 3 ముళ్ళు ఎలా వేస్తావా అయ్యా 3 ముళ్ళు ఎత్తేస్తారంటే కటింగ్ ప్లేయర్ బట్టి అడిగెట్టుడే దుర్మార్గుడా 30 ఏళ్ళ పెళ్లిన నాడు ముద్దరాదారు కళ్యాణము 60 ఏళ్ళ పెళ్లిన నాడు ఆషాఢవంతుల కళ్యాణము అవో 70 ఏళ్ళ పెళ్లిన నాడు దేవగానాథుల కళ్యాణము ముహూర్తం దాడిపోటు బిడ్డ మాంగళ్య ధారణ కానీ తొందరగా మాంగళ్యం కట్టు కూష్మాండం ఒకటి ఉంట బ్రహ్మాండ బ్రహ్మైపోవాలి ఎక్కడ మాంగళ్య ధారణ చేస్తున్నావా అక్కడ ఘోరించు ప్రస్తుతం
తారకే శరణ్యేత్రయంబికే నారాయణ నమస్తుతే మాంగళ్యము తంతునానేనా మమ జీవన హేతునాయే కంటే భద్రాని శుభతే సంజీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తోస్తు సావాదన లక్ష్మి సావాదన. మాంగళ్య ధారణ ఉందా బిడ్డ? ఇక బుగ్గలు ఊదుకోండి, అక్షంతలు వేసుకోండి. వీడియో వీడియో తీస్తున్నారు. ఎంకేటీవీ మేకం కిరణ్ గారు వచ్చి వీడియో ఇస్తున్నారు బిడ్డ. ఈ తొడ మీద పడతాయి ఇదిగో నువ్వు తవ్వుదు నువ్వు కూడా బుగ్గలు ఎంత తీయగుండదు. అమ్మా మీకు లగ్నం నాగవెల్లి జరిగింది. అరుంధతి నక్షత్రాన్ని సుక్కను చూపిస్తా, సుక్కకు దండం పెట్టండి. అయ్యా ఆ సుక్కే వాళ్ళు ఎందుకు దండం పెట్టండి అయ్యా? సుక్క ఎవరంటే మాదిగొల్ల ఇంటి ఆడిబిడ్డే అరుంధతి. మరి ఆ సుక్కకు ఎవరైనా దండం పెట్టవలసిందే. ఎందుకంటే పూర్వం లోపల బ్రహ్మదేవుని కుమారుడైనటువంటి వాడు ఊర్వశిని ప్రేమించుట పుట్టిండు వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షికి అనుమానమట ఆడవాళ్ళ మీద. ఆడవాళ్ళ శీల పరీక్ష చేసినాకనే పెళ్లి చేసుకుంటాని ఒక శాట లోపల ఇన్ని గులకరాళ్ళు, ఇన్ని పలుగురాళ్ళు, ఇంత మన్ను పోసుకొని శాట పట్టుకొని వస్తాడట. ఏ పిల్ల ఈ శాట మీద చెయ్యెత్తే ఈ మన్ను అన్నం కావాలి, పలుగురాళ్ళు పప్పుచారు కావాలి, గులకరాళ్ళు గుడాలు కావాలి, అట్లయితేనే పెళ్లి చేసుకుంటా లేకపోతే లేదని శీల పరీక్ష చేస్తా దీని పతివ్రత ధర్మం ఎంత ఉన్నదో అని తిరుక్కుంటా వస్తున్నట. రాంగ మాదిగొల్లవాడ కలిసింది. ఎలివాడ పట్టం వచ్చిండు. ఎలివాడ పట్టం వచ్చే వారికల్లా మతంగ మహర్షి ఆశ్రమం లోపల ఉన్నది. మరి అటువంటి ఒక్క మాతంగ కన్యే మరి అటువంటి ఆడవిల్ల అరుంధతి దగ్గరికి వచ్చిండు. అమ్మా కాస్త ఈ సాట మీద చెయ్యు అన్నాడట. ఎందుకు అన్నది, ఆడవాళ్ళ శీల పరీక్ష చేసినాక నేను పెళ్లి చేసుకుంటామని వచ్చిన నా శాట లోపల మన్నున్నది, పలుగురాళ్ళున్నాయి, మరి అటువంటి గులకరాళ్ళున్నాయి. ఈ మన్ను అన్నమై